నేచర్ మంత్ర బీపీ షుగర్ థైరాయిడ్ రివర్సల్ నేచర్ మంత్రతో సాధ్యం. అందరికీ నమస్కారం. నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన శర్మని. మనం ఈ వీడియోలో నీరసం, నిస్త్రాణ, నరాల బలహీనత తగ్గాలంటే ఎలాంటి ప్రక్రియలను ఆచరించాలి అనేటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. ఈ రోజుల్లో వివిధ రకాలైనటువంటి కారణాల రీత్యా చిన్న పెద్ద తారతమ్యం లేకుండా, స్త్రీ పురుష వయోభేదం అనేటువంటివి లేకుండా చాలామందిని వేధించేటువంటి అత్యంత సర్వసాధారణమైనటువంటి సమస్య నరాల బలహీనత. నీరసము, నిస్త్రాణ, బడలిక, ఓపిక లేకపోవడము, ఇలాంటివి అనేక రకాలుగా ఈ నరాల బలహీనత సమస్యలో ఉంటూ ఉంటాయన్నమాట. ఒక రకంగా చెప్పాలంటే ఈ నరాల బలహీనత అనేటువంటి సమస్య ఉన్నప్పుడు నీరసము, నిస్త్రాణ, బడలిక, ఏ పని మీద ఓపిక చేయాలన్నా, ఏ పని చేయాలన్నా ఓపిక లేకపోవడం, ఇలాంటివన్నీ కలిగేందుకు కారణాల గురించి ఆలోచించినట్లయితే పోషకాహార లోపం వల్ల ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా ఈ షుగర్ వ్యాధి ఉన్నటువంటి వాళ్ళల్లో ఈ సమస్య కలుగుతుంటుంది. వెయిట్ ఉన్నటువంటి వాళ్ళల్లో ఈ సమస్య కలుగుతుంటుంది. ఇలా వివిధ రకాలైనటువంటి సమస్యలు ఉన్నటువంటి వాళ్ళల్లో కూడా ఈ నరాల బలహీనత, నరాల వీక్నెస్ అనే సమస్య కలుగుతూ ఉంటుందన్నమాట. అంతేకాకుండా కొన్ని రకాలైనటువంటి ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు తప్పని పరిస్థితుల్లో వాడినప్పటికీ ఆ యొక్క ఔషధాల ప్రభావం చేత ఈ నరాల వీక్నెస్ కలుగుతుంటుంది. అట్లే కొంతమందిలో బాగా ఆకలి అవుతుంటుంది, ఆహారం బాగా తీసుకుంటారు, కానీ విపరీతమైనటువంటి నీరసము, నిస్త్రాణ, బలహీనత, నరాల వీక్నెస్. కొంతమంది రాత్రిపూట కూడా బాగా నిద్రపోతారు, కంటి నిండా 8 గంటలు 10 గంటలు నిద్రపోయినప్పటికీ మరి ఉదయం లేచిన తర్వాత హుషారుగా, చలాకీగా, ఉత్సాహంగా ఉండకపోగా నీరసము, నిస్త్రాణ, బలహీనత చోటు చేసుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. ఇంకొంతమందిలో ఎలాంటి స్పష్టమైనటువంటి కారణం కూడా ఉండదన్నమాట. అసలు ఎందుకు ఈ నరాల బలహీనత, నీరసము, నిస్త్రాణ కలుగుతున్నాయని చెప్పేసి స్పష్టమైనటువంటి కారణం కూడా ఉండదు. ఏది ఏమైనప్పటికీ ఈ పరిస్థితులు ఎదురైనప్పుడు కొంతమంది కాఫీలు, టీలు ఇలాంటి పదార్థాలు అంటే సేవించి ఆ యొక్క బలహీనత తగ్గించడానికి ప్రయత్నం చేస్తుంటారనమాట. మరి ఇవన్నీ తాత్కాలికంగా ఉపశమనం కలిగించవచ్చు, కానీ దీర్ఘకాలంలో వాడుకోవడం వల్ల అంత మంచిది కాదు, క్షేమదాయకం కూడా కాదు. ఇంకొంతమంది ఆ నరాల బలహీనత, వీక్నెస్ తగ్గేందుకు స్వీట్స్ను ఆశ్రయిస్తుంటారనమాట. మరి ఎక్కువగా ఈ యొక్క స్వీట్స్ తీసుకోవడం వల్ల కూడా అడిక్ట్ అంటే అలవాటు పడిపోయేటువంటి అవకాశం ఉంటూ ఉంటుందన్నమాట. మరి వీటన్నింటినీ దృష్టి ఉంచుకొని క్షేమదాయకంగా ఉండేటువంటి ఆ యొక్క పదార్థాలు, ఆహార పదార్థాలు, ఔషధ పదార్థాలు వాడుకొని ఆ సమస్య నుంచి బయటపడేందుకు ప్రయత్నించాలి. కానీ మరి కాఫీ, టీలు తాగడం కానీ, వాటికి అలవాటు పడిపోవడం కానీ, అట్లే అతిగా స్వీట్స్ తిని వాటికి అలవాటు పడిపోవడం కానీ ఇలాంటివి లేకుండా ఉండేందుకు ప్రయత్నం చేసి క్షేమదాయకమైనటువంటి ఆహార పదార్థాలను, ఆహార ఔషధాలు వాడుకోవడం మంచిది. దీనివల్ల సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. ఇక్కడ మరొక విషయం కూడా నాకు గుర్తొస్తుంది. చాలామంది ఓపికగా లేకపోవడం చేత, నీరసము, నిస్త్రాణ, బలహీనంగా ఉండడం చేత మరి ఏ పని చేయాలన్నా శరీరం కొద్ది గొప్ప సహకరించిన ఆ చిన్న చిన్న పని కూడా చేయరు, ఎందుకంటే మరింత అలసట పడిపోతామనేటువంటి ఉద్దేశంతో. ఇలాంటి వాళ్ళలో తాత్కాలికంగా కొద్దిగా వాళ్ళకు రిలీఫ్ కనిపించవచ్చు, కానీ ముందు తర్వాత కాలంలో అది కూడా మరింత నీరసము, నిస్త్రాణ, బలహీనతకు దారితీసేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. మరి ఈ యొక్క సమస్య ఎదురైనప్పుడు ఆ సమస్యను తగ్గించేందుకు ఎలాంటి ఔషధాన్ని వాడుకోవాలంటే కేవలము 2 పదార్థాలతో నరాల బలహీనత, నీరసము, నిస్త్రాణ, బడలిక అన్నీ తగ్గించుకోవచ్చు. ఎలాగంటే రాత్రిపూట ఒక 150 మిల్లీలీటర్ల గోరువెచ్చని నీళ్ళు తీసుకోండి. రాత్రిపూట పడుకునేటప్పుడు గాజు గ్లాసులో 150 మిల్లీలీటర్ల గోరువెచ్చని నీళ్ళు తీసుకోవాలి. అందులో 25 గ్రాములు కిస్మిస్ పళ్ళు, ఎండు ద్రాక్ష అనేటువంటి పేరుతోనే పిలుస్తుంటారనమాట. ఎండు ద్రాక్ష మనం స్వీట్ల తయారీలో, ముఖ్యంగా పాయసం తయారీలో, లడ్డు తయారీలో, ఇలాంటి వాటిల్లో మనం వాడుకుంటూ ఉంటాం కదా. అలాంటి ఎండు ద్రాక్ష లేకపోతే కిస్మిస్ తీసుకొని ఒక 25 గ్రాములు అందులో వేసేయాలి. లేదా ఒక గుప్పెడు, అప్రాక్సిమేట్గా ఒక గుప్పెడు కిస్మిస్ను అందులో వేసేసి, అట్లే ఒక నిమ్మకాయ తీసుకుని ఆ నిమ్మ రసం కూడా అందులో పిండేసేసి మూత పెట్టేసేసి ఉదయం పూట పరిగడుపున దంతధావనం చేసిన తర్వాత ఆ నీటిని తాగేసేసి ఆ పదార్థాన్ని తినేసేయాలన్నమాట. ఇంతే. ఈ విధంగా ఒక 40 రోజులు చేస్తే సరిపోతుంది. మళ్ళీ అవసరాన్ని బట్టి
మళ్ళీ ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు కొంత వ్యవధి ఇచ్చిన తర్వాత మళ్ళీ కొన్నాళ్ళ పాటు కావాలంటే వాడుకోవచ్చు. ఈ యొక్క ఔషధాన్ని మాత్రం షుగర్ వ్యాధిగ్రస్తులు మినహాయించి ఇంచుమించు మిగతా వాళ్ళందరూ కూడా వాడుకోవచ్చు అన్నమాట. చిన్నపిల్లలైతే డోస్ తగ్గించుకొని వాడుకోవాలి. మరి నేను చెప్పినటువంటి డోస్ అయితే పెద్దలకు అంటే 15 లేదా 20 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళందరికీ కూడా ఈ యొక్క ఔషధం ఈ డోసులో వాడుకోవడం వల్ల చాలా చక్కటి సత్ఫలితాలు కలుగుతాయి అన్నమాట. మరి షుగర్ వ్యాధిగ్రస్తులకు సంబంధించి ఇటువంటి ఆహార ఔషధాలు వాడుకుంటే సరిపోతుంది. చూశారు కదా, ఇటువంటి సులువైనటువంటి ఔషధ యోగాన్ని ఈ నరాల వీక్నెస్ వల్ల కలిగేటువంటి నీరసము, నిస్త్రాణ, బడలిక, బలహీనత, ఓపిక లేకపోవడం అనేటువంటి లక్షణాలు తగ్గుతాయో తెలుసుకున్నారు కదా. ఈ యొక్క ఆహార పదార్థంతో మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టిపొట్ల.